ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏదైనా వాక్యము యోన్ దెబిరిం 19వ తారీఖు 10వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. అందువలన మనము నిశ్చలమైన వాత్సల్యమును, నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఎందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. కృపలో మరి యొక్క గొప్ప అర్హత, కృపలో మరి యొక్క ప్రాముఖ్యమైన అంశము వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. అంటే దేవుడు ఏ మాట చెప్తున్నాడో ఆ మాటను వినయ భయభక్తులు, వినయముతో దేవుని సన్నిధిలో ప్రీతికరమైన సేవ చేయాలి. దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఆ ప్రార్థన దేవునికి ప్రీతికరంగా ఉందా? ఒక పాట పాడుతూ ఉన్నావు, ఆ పాట దేవునికి ప్రీతికరముగా ఉందా? అంటే అంటారు నా గొంతు బాగా లేదండి. గొంతు బాగుంటే ప్రీతికరమో, గొంతు బాగో లేకపోతే ప్రీతికరం కాదని అర్థం కాదు. నువ్వు ఆ పాట దేవుని కోసం పాడుతున్నావా, మనుషుల కోసం పాడుతున్నావా? ఇష్టపడి పాడుతున్నావా, బలవంతాన పాడుతున్నావా? దేవుని కోసం ఇష్టపడి ప్రేమించి ఆయనకి వినయముతో పాటలు పాడాలి, సేవ చేయాలి, ఆయన్ని ప్రకటించాలి. అనేక చోట్ల ఆయన నామాన్ని గొప్ప చేయాలి, ఘనపరచబడాలి. వినయ భయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం మనందరి యొక్క బాధ్యత ఉన్నది. హీబ్రూలో వినయాన్ని ఖన అని అంటారు, గ్రీకులో తోపై నోఫ్రోసునేస్ అని అంటారు. ఆమె ప్రైజ్ ద లార్డ్.